అందరికీ నమస్కారం. విష్ణుమూర్తి ఒక దశావతారాలు అందరికీ తెలుసు. కానీ శివుడికి కూడా 10 తత్వ రూపాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇవి అవతారాలు కాదు, శివుని లోతైన తత్వాన్ని తెలియజేసే ప్రతిరూపాలు. మొదటిగా వీరభద్రుడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుడు కోపం నుండి పుట్టిన రూపం. ధర్మాన్ని రక్షించడానికి శక్తి ఎప్పుడు ఉగ్రంగా మారుతుందో చూపిస్తుంది. ఇక రెండవది భిక్షాటనమూర్తి. శివుడు భిక్ష అడుగుతూ ప్రపంచానికి వినయాన్ని నేర్పాడు. ఇది అహంకారాన్ని తొలగించి నిజమైన జ్ఞానాన్ని పొందాలని సూచిస్తుంది. ఇక మూడవది నటరాజు రూపం. తాండవ నృత్యం ద్వారా సృష్టి, స్థితి, లయ అనే విశ్వచక్రాన్ని చూపించే రూపం. ప్రతి అడుగు ఒక తత్వబోధ. ఇక నాలుగవది అర్ధనాదేశ్వర రూపం. శివశక్తి ఏకత్వానికి ప్రతీక. ఈ రూపం సమతాభావాన్ని, పురుష స్త్రీ శక్తుల సమన్వయాన్ని సూచిస్తుంది. ఐదవది కాలభైరవ రూపం. కాలాన్ని నియంత్రించే శక్తి. ఈ రూపం మనలో ఉన్న భయాన్ని జయించి ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఆరవది రుద్రుడు. వేదాల్లో చెప్పబడిన ప్రాచీన శివరూపం. ఉగ్రత, విధ్వంసం. కానీ అదే విధ్వంసం క్రొత్త సృష్టికి మార్గం చూపుతుంది. ఏడవది అఘోర రూపం. అంతర్ముఖత, తపస్సు, శాంతి. ఈ రూపం మనస్సు లోతును ఆవిష్కరిస్తుంది. భయంకరంగా కనిపించిన ఇది లోతైన జ్ఞానాన్ని సూచిస్తుంది. ఎనిమిదవది పశుపతినాథ రూపం. కరుణ చూపే దేవుడు. మనందరం ఒకే జీవన శ్రేణికి చెందిన వాళ్ళమని గుర్తు చేస్తుంది. తొమ్మిదవది కాంకాలమూర్తి. బ్రహ్మకు శిక్ష ఇచ్చిన తరువాత వచ్చిన రూపం. ఇది న్యాయం ఎప్పటికీ నిలుస్తుందని తెలియజేస్తుంది. చివరిగా 10వది అత్యంత శక్తివంతమైనది దక్షిణామూర్తి. గురువుగా శివుడు మౌనంగా జ్ఞానాన్ని బోధించే తత్వం. ఈ లోతైన జ్ఞానం నిజమైన బోధనను ప్రతిబింబిస్తుంది. ఇవే అవతరించినవైతే శివుడి రూపాలు మన ఆత్మలో అవతరించేవి. ప్రతి రూపం ఒక తత్వం, ఒక బోధ, ఒక మార్గం. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.